సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమి తర్వాత మన వాళ్ళు టోర్నీలో ఎలా నిలబడతారని అందరూ భయపడ్డారు. కానీ దెబ్బతిన్న సింహం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో టీమిండియా జింబాబ్వేకు చూపించింది. ఏకంగా 72 పరుగుల తేడాతో చిత్తు చేసి వెస్టిండీస్‌తో జరగబోయే అసలు సిసలైన క్వార్టర్ ఫైనల్‌కు కాలర్ ఎగరేసుకుని రెడీ అయిపోయింది. 20 ఓవర్‌లో ఏకంగా 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోర్‌ను సాధించి టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇండియా తన హైయెస్ట్ వరల్డ్ కప్ టోటల్‌ని నమోదు చేసింది. కళ్ళు చెదిరే పార్ట్నర్‌షిప్. హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ వీళ్ళిద్దరూ కలిసి 31 బంతుల్లోనే 84 రన్స్ చేశారు. హిస్టరీలో ఫస్ట్ టైం బ్యాటింగ్‌కి దిగిన 6గురు ఇండియన్ బ్యాటర్లు అందరూ 20 పైగా రన్స్ కొట్టారు. అందరి స్ట్రైక్ రేటు 150 పైనే ఉంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 257 పరుగులు కొండంత లక్ష్యం. మొదటి 4 ఓవర్‌లో జింబాబ్వే కేవలం 25 రన్స్ మాత్రమే చేసింది. అక్కడే మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ అయిపోయింది. కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్. జింబాబ్వే బ్యాటర్ బ్రయన్ బెన్నెట్ మన బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బుమ్రా బౌలింగ్‌లో 6 కొట్టి తన ఇంటెంట్ ఏంటో చూపించాడు. బెన్నెట్ 97 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలిపోయి కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఫైనల్‌గా జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమయ్యింది.